ఒక ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది, కానీ అది చెప్పిన లొకేషన్ నుంచేనా? ఎన్నికల సమయంలో, ప్రొటెస్ట్లలో లేదా విపత్తు సమయంలో ఈ ఫోటోలను ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ ఫోటోలు ఎక్కడ తీశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ నవ్యూనో ఎపిసోడ్లో ఒక ఫోటోని విశ్లేషించి దాని లొకేషన్ ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ స్ట్రీట్ ఫోటోని చూడండి. మొదట షాప్ల బోర్డులు చూడండి, ఎక్కువగా బెంగాలీలో ఉన్నాయి. ఇది మొదటి క్లూ, ఇది బెంగాల్లో ఉండవచ్చు. తరువాత కుడివైపు కార్ చూడండి, దాని నెంబర్ WBతో మొదలవుతుంది, అంటే ఇది వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు. ఇంకొక బోర్డు ఉంది, కోల్కతా ట్రాఫిక్ పోలీస్ అని. ఇది సిటీ క్లియర్ అయింది, అంటే కోల్కతా. ఇంకా గమనిస్తే రోడ్డు మీద ట్రామ్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఇండియాలో ట్రామ్ నడుస్తున్న ఏకైక సిటీ కోల్కతా. ఇది కన్ఫర్మ్ కోల్కతా సిటీ. ఇంకా ఇండియన్ సిల్క్ హౌస్ బోర్డు మీద అడ్రస్ కూడా ఉంది, 56 కాలేజ్ స్ట్రీట్. దీనిని గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూలో చూసామంటే ఇది మహాత్మా గాంధీ రోడ్, కాలేజ్ స్ట్రీట్ క్రాసింగ్, కోల్కతా అని కన్ఫర్మ్ అయింది. ఇది విజువల్ వెరిఫికేషన్ పవర్. ఏ టూల్స్ లేకుండా కళ్ళే సరిపోతాయి. ఇంకా చాలా క్లూస్ ఉంటాయి, వాహనాల నెంబర్ ప్లేట్లు, వాళ్ళు ధరించే దుస్తులు, ట్రాఫిక్ యూనిఫామ్స్, మార్కెట్లో కూరగాయలు, బిల్డింగ్ డిజైన్లు, రోడ్లు, వాటి సైన్ బోర్డ్స్, ఇలా చాలా ఉంటాయి. ఉదాహరణకు ఇదే ఫోటో చెన్నై అంటే మీకు తమిళ బోర్డులు, పసుపు నలుపు ఆటోలు, TN నెంబర్ ప్లేట్లు కనిపించాలి. అదే బెంగళూరు అంటే కన్నడ బోర్డులు, BMTC బస్సులు, KA నెంబర్ ప్లేట్స్ కనిపించాలి. ప్రతి డీటెయిల్ కౌంట్ అవుతుంది. వైరల్ అయిందని వెంటనే నమ్మవద్దు, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఓన్లీ విజువల్ వెరిఫికేషనే సరిపోదు. ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, స్ట్రీట్ వ్యూ లాంటి ఆన్లైన్ టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి ఫ్యాక్ట్ చెకింగ్ టిప్స్ తెలుసుకోవాలంటే న్యూస్ మీటర్ని ఫాలో అవ్వండి. నవ్యూనో సిరీస్ని చూస్తూ ఉండండి.